అనేటటువంటివి దైవాధీనాలు. ఇవి ఇంతవరకు కష్టపడి చేసినటువంటి చాలా గర్వం పడుతూ చెప్పుకోవాల్సినటువంటి విషయం. దాని అందరికీ కూడా మనందరికీ కూడా చాలా గర్వకారణమైనటువంటి విషయం. అలాంటి జిల్లాల్లో జరిగాయి. సమయంతో ఉండాలి, ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండే విధంగా వాళ్ళందరికీ కూడా మీరు దిశానిర్దేశం చేయగలిగినటువంటి పరిస్థితుల్లో మీ యొక్క గ్రామాలకు కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఉన్నప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పోలీస్ వ్యవస్థలో భాగమైన ప్రొసెషన్స్కి, ఫైర్ క్రాకర్స్కి ఏ రకమైనటువంటి అనుమతులు లేవు. ఇది అనేకమైన అందరికీ కూడా మా పోలీస్ శాఖ వారి విజ్ఞప్తిని మన్నించి వచ్చి హాజరైనందుకు అందరికీ కూడాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి పిలిచిన వెంటనే వచ్చి అందరి మొత్తం కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా కవర్ చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ కార్యక్రమం కోసం నిన్నటి నుంచి కూడాను సిబ్బంది అందరూ కూడాను చాలా కష్టపడ్డారు. మొత్తం మా పోలీస్ శాఖ సిబ్బంది అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జనరల్ ఎలక్షన్స్లో మే 11వ తారీఖు జనరల్ ఎలక్షన్స్లో ప్రజలందరూ కూడా బాగా సహకరించడం వల్ల ఎటువంటి అవాంఛనీయ ఇబ్బందులు జరగకుండా మనం చక్కగా రాజకీయ ఈ పోలింగ్ ప్రక్రియ జరుపుకున్నాం. అలాగే జూన్ 4వ తారీఖు అంటే 2-3 రోజుల్లో రాబోయే పోలింగ్ కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ సార్ మనకి మీకు సందేశం ఇవ్వడానికి ప్రజా అవగాహన, ప్రజాశాంతి కోసం మనం తీసుకురావాల్సిన చర్యలు, ప్రజల నుండి కావాల్సిన సహకారం కోసం కొన్ని సూచనలు చేస్తున్నారు, విజ్ఞప్తి చేస్తారని ఈరోజు మన ఇంటికి వచ్చారు. దయచేసి మీరందరూ కూడా ఇంతకుముందు సహకరించిన విధంగానే రాబోయే కౌంటింగ్ ప్రక్రియ కూడా సహకరించాలని, ముఖ్యంగా మన గత పోలింగ్ సందర్భంగా అందరికీ కూడా చక్కగా ఎన్నికలకు మీరు అందరూ సహకరించినందుకు నేను మీకు కృతజ్ఞతలు పోలీస్ శాఖ నుంచి తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా మన గౌరవనీయ ఎస్పీ గారు మనందరికీ కొన్ని సూచనలు ఇస్తారు, వాటిన్నింటినీ కూడా మనం పాటిద్దాము. అవగాహన సదస్సు అనేది నర్సీపట్నం ఏసీ లెవెల్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నర్సీపట్నం ఏసీకి సంబంధించినటువంటి సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ లీడర్స్, అలాగే మండల జిల్లా స్థాయి నాయకులు ఈ మీటింగ్ హాజరవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అవగాహన సదస్సులో భాగంగా ముఖ్యంగా కౌంటింగ్ ప్రక్రియ అనేటటువంటిది జూన్ 4న జరగబోతుంది. నేను తెలియజేస్తూ అప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఈవినింగ్ వస్తాయి కాబట్టి ఇప్పటి నుంచి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు నేను అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ర్యాలీస్, ప్రొసెషన్స్ అండ్ ఫైర్ క్రాకర్స్ లాంటి అనుమతులు లేవనేటువంటి తెలియపరుస్తూ కౌంటింగ్ సెంటర్ దగ్గరికి ఎవరు కూడా ప్రశాంతంగా కానీ ర్యాలీగా కానీ రాకూడదనేటువంటి తెలియపరచడం జరిగింది. అలా ఎవరైనా ప్రయత్నం చేస్తే దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలియజేయడం కూడా జరిగింది. సో ముఖ్యంగా పోలింగ్ ప్రక్రియ అంతా కూడా శాంతి భద్రత అనేటువంటి ఏ రకమైనటువంటి విఘాతం లేకుండా ఎట్లయితే జరిగిందో అలా జరిగే విధంగా కౌంటింగ్ ప్రక్రియను కూడా అంతే శాంతి భద్రతగా సమన్వయంతో సాధించే విధంగా అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా టికెట్స్, అలాగే చెక్ పోస్టులు, అలాగే పెట్రోలింగ్ పార్టీ యూఆర్టీస్ ఏర్పాటు చేయడంతో పాటు కౌంటింగ్ సెంటర్ దగ్గర ప్రత్యేకమైనటువంటి బందోబస్తుని 4 లేయర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ ప్లేస్లో కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి, ఏజెంట్స్కి, అలాగే మీడియా పర్సన్స్కి కూడా కౌంటింగ్ స్టాఫ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సపరేట్ రూట్స్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా శాంతి భద్రతల సమన్వయంతో పూర్తిగా జరిగే విధంగా అందరికీ కూడా ఈ వేదికగా తెలియజేస్తూ పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరడం జరిగింది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనే చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల్లో ఎవరు భాగస్వాములు కాకూడదని, అలాంటిది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రోత్సహించకూడదని మరొకసారి తెలియజేయడం జరిగింది.
కూడా వాళ్ళు కూడా చట్టంగా వహించాల్సి వస్తుంది. చట్టప్రకారమైన చర్యలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఈ వేదిక తెలియజేయడం. సో అందరి సహాయ సహకారాలు దీనిలో ఉంటాయని ఆశిస్తూ ఏసీవై కాన్స్టిట్యూన్సీ మీటింగ్స్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి చేసే విధంగా ప్లాన్ చేసుకోవడం.